హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ పీతల కూర. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అస్సలు నచ్చదు. కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. నాకు ఇక్కడ లీషియస్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో అందుకని లీషియస్ నుంచి పీతలు తెచ్చుకున్నాను. వీటిని ఆల్రెడీ వాడు చాలా శుభ్రంగా చేశారు, కానీ మనసుకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అందుకే దీనిలో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పీతలో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా అయినా వేసుకోవచ్చు, కాకపోతే పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని సరిపడా నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఈ కర్రీలో జీలకర్ర మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్ మిశ్రమాన్ని వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కుదిరితే టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకొని, లేకపోతే ఇలా పేస్ట్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పీతలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పీతల కూర చేయడం చాలా ఈజీ అండి, కాకపోతే శుభ్రం చేయడమే కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా రుచికి సరిపడా కారం అనేది కూడా వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా కారము ఎక్కువ ఉంటేనే ఘాటు అనేది చాలా బాగుంటుందండి. అలానే ఓవర్ కారం అయితే కనుక కర్రీ తినలేము. పీతల కూర ఇలా గరిటెతో కన్నా కూడా ఇలా తిప్పితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, పీతల్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం వేసినప్పుడు పీతల కలర్కి ఇప్పటికీ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కనీసం ఒక 15 మినిట్స్ వదిలేయాలి. చూసారు కదా, 15 మినిట్స్కి నాకు కూర అనేది కంప్లీట్గా ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి క్లాత్ సహాయంతో ఇలా తిప్పుకోవాలి. దీనిలోకి ఎక్కువ మసాలాలు ఏం అక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపోతుందండి. కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వదిలేస్తే కర్రీ అనేది ఈ విధంగా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు రెమ్మలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఎందుకన్నానో తెలుసు కదండి, కొత్తిమీర చాకుతో కట్ చేసినందుకు. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూస్తే సరిపోయే. మరిన్ని టేస్టీ వంటకాల కోసం, అదేవిధంగా సింపుల్ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.